అర్థమైంది ఈ స్టేట్మెంట్? నరసింహకు ఒక్కడికే అర్థమైందా? మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నా, వినండి. నువ్వు అనుకున్న నీ గురించి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ పాపాత్ముడవు. అర్థమైందా అందరికీ? నువ్వు నీ గురించి నేను పాపిని అని అనుకుంటావు కదా, కొంచెం మంచోడిని కొంచెం పాపిని అని. దానికంటే ఇంకా ఎక్కువ పాపాత్ముడు అని నువ్వు గుర్తించాలి. అగ్రి చేస్తారా? శ్రీకాంత్ అంటే అగ్రి చేస్తలే, నేను మంచోడిని అంటున్నాడు. నువ్వు నీ గురించి నీవు అనుకున్న దానికంటే ఇంకా భయంకరమైనటువంటి పాపాత్ముడవు, పాపాత్మురాలవు. కానీ నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఇంకా ఎక్కువగా ప్రేమించబడుతున్నావు. అర్థమవుతుందా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేటటువంటిది నువ్వు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా, నువ్వు ఊహించలేనంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ చాలా ప్రభావితం చేసింది. రీసెంట్గా నేను ముంబై కాన్ఫరెన్స్లోకి, పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక దైవజనుడు అజయ్ థామస్, ఆయన కేరళ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, కానీ యుఎస్లో దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ చాలా స్ట్రాంగ్గా నా మనసులో ఉండిపోయింది. ఇది మీరు అర్థం చేసుకుంటే నీ గురించి నువ్వు ఆలోచన చేసే విధానం, నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన విధానం మారిపోతుంది. మరొకసారి చెప్తున్నా, నీ గురించి నువ్వు అనుకున్న దానికంటే నువ్వు ఇంకా భయంకరమైనటువంటి వ్యక్తివి. కానీ అదే సమయంలో నువ్వు అనుకున్న దానికంటే నేను ఇంకా ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు. అమేజింగ్ స్టేట్మెంట్. సో లాస్ట్ వీక్ ముగ్గురికి సువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేశాడు. సో ఆ ముగ్గురికి సువార్త ప్రకటించే సమయంలో ఒకానొక మెథడ్ చాలా మంచిగా అనిపించింది. కొత్త మెథడ్ ఉపయోగించాను ఈసారి డైరెక్ట్గా పంచుకోలేదు. ఏం చేశామంటే, డ్రైవర్ నడిపిస్తున్నాడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనమాట. సో వాళ్ళకి అడిగాను అనమాట, నువ్వు యేసుక్రీస్తుని ఎట్లా నమ్ముకున్నావు అని. ఇక మొత్తం స్టోరీ చెప్పాడు. వాళ్ళకి తెలియలేదు అది. నేను ఇండైరెక్ట్గా సువార్త ప్రకటిస్తున్నాను అనేటువంటి ఒక వ్యక్తికి తెలియకుండా తన లైఫ్ మొత్తం చెప్తున్నాడు. యవనస్తుడిగా, ఒక క్రైస్తవేతరుడుగా ఉన్నప్పుడు చాలా చాలా పాపాలని కూడా పాపం అనుకోలేదంట ఆ వ్యక్తి. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు షాక్ అయినా నేను కూడా. ఇవన్నీ సహజమైనవే, ఇంట్లో ఎవరు మాకు చెప్పేవాళ్ళు కాదు. ఈ అసూయపడడం, లేకుంటే వ్యభిచారం, ఇవన్నీ కూడా పర్వాలేదు, ఇవి స్వభావ సిద్ధంగా చేసేటటువంటివి, మన యొక్క ఆలోచన ప్రకారంగా చేసేటటువంటివి అనేటటువంటి నమ్మకంలో ఉన్నారు. చదువుకున్న వ్యక్తి, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రీసెంట్గా కొన్ని నెలల క్రితం, 5 నెలల క్రితం రక్షణ పొందాడంట. మీరు చూడండి ఒక్కొక్కరి ఆలోచన విధానం ఎట్లుందో. స్వార్థం, అసూయ, గర్వం, వేరే వాళ్ళని అంటే మనం పైకి రావడానికి వేరే వాళ్ళని అణచివేయడం, ఇంక్లూడింగ్ వ్యభిచారం, ఇవన్నీ పాపాలు కాదనుకుంటున్నాడంట. సరే, నేనేం ఇంటరప్ట్ చేయలేదు. ఆమె చెప్తున్నాడు, ఏ విధంగా మరి ఎట్లా యేసుక్రీస్తుని తెలుసుకున్నావు? సో యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన మార్గం ఏ విధంగా అయింది అనేసి ఆ వ్యక్తికి చెప్పిన వల్ల డైరెక్ట్గా ఇంకో వ్యక్తి విన్నాడు సువార్త. అంతేకాకుండా ఇంకో వ్యక్తి కూడా ఇంటర్వ్యూ తీసుకుని, ఆ వ్యక్తి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడంట. ఆ వ్యక్తి కూడా నాకు తెలియదు. సో వీళ్ళిద్దరు తెలియకపోవడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది. నువ్వెట్లా యేసుక్రీస్తు నమ్ముకున్నావు అని అడిగా. సో ఆయన కూడా తన యొక్క జీవితం 17 years ఇష్టం వచ్చినట్లుగా జీవించిన తర్వాత ఏ విధంగా నరకం గురించినటువంటి అవగాహన, దేవుని ప్రేమ గురించిన అవగాహన అర్థమైన తర్వాత తను ఏ విధంగా క్రీస్తు నమ్ముకున్నాడో వివరించడం జరిగింది. అప్పుడు ఇంకో విధంగా 2 రకాలుగా సువార్త ప్రకటించడం జరిగింది. కారు దిగ్గానే అంటున్నాడు, అన్న ఏం మెథడ్ కనిపెట్టినావు అన్నాను. కారు దిగ్గానే ఆ వ్యక్తిలో
ఎవరైతే సాక్ష్యం చెప్తున్నాడో ఆ వ్యక్తి చాలా సంతోషంగా అయిపోతున్నాడు. అన్నా నాకు తెలుసు నువ్వు ఆ డ్రైవర్ కోసమే మమ్మల్ని అడిగావనేసి. మంచిగా అనిపించింది. సో దేవుడు ఒక్కొక్క స్థలంలో, ఒక్కొక్క ప్లేస్లో, ఒక్కొక్క వ్యక్తితో మనకి వేరు వేరు అనుభవాలు మనకి దయచేస్తాడు. మనకి ఆశ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆ ఆశ కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ ధైర్యం కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం. అందుకే చూడండి, లాజరస్ కూడా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి. ఆ రోజు గాంధీ ఇచ్చిన తప్పుడు స్టేట్మెంట్ని వాడుకున్నా స్వార్థ ప్రకటించాలి మనం. ఏం చేశాడు గాంధీ? తప్పుడు స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నాకు క్రీస్తు అంటే ఇష్టం, క్రైస్తవులు అంటే ఇష్టం లేదు అంటాడు అనమాట. ఎందుకు అంటే క్రీస్తు ఆయన నడిచిన విధానం క్రైస్తవులు నడవలేదు అనేసి తెలివిగా తను దేవుడి నుంచి తప్పించుకోవడానికి అది ఒక పావుగా వాడుకుంటున్నాడు అంతే. క్రీస్తుని చూసే ఒక మనిషి క్రీస్తు దగ్గర రావాలి. మనందరం బలహీనులం అనేటటువంటి విషయం ఆయన తెలియక మాట్లాడుతున్నాడేమో. ఆ పరిపూర్ణతలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన లైఫ్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనం చూసుకున్నాం, స్వార్థకు తగినట్లుగా జీవించాలని. అదే సమయంలో పర్ఫెక్షనిజం అనేటటువంటి దానికి మనం దూరంగా ఉండాలి. రైట్? సో చాలా చాలా సంతోషం. మీరు కూడా రావాలి కాన్ఫరెన్సెస్కి. సెలవు లేదు, అది లేదు, ఇది లేదని మీరు చాలా తప్పించుకుంటున్నారు. వేరే వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు చాలామంది తీసుకొచ్చారు. అక్కడ కాన్ఫరెన్స్లో కూడా చాలామందితో మాట్లాడడం జరిగింది. ఒక పిల్లోడు ఇంకా డిగ్రీ బీటెక్ 3rd ఇయర్లో ఉన్నాడు, వాడు కూడా వచ్చాడు. మంచిగా అనిపించింది. పాస్టర్స్ కాన్ఫరెన్స్కి పిల్లోడు కూడా వస్తున్నారు అనమాట, యవనస్తులు. అంటే ఫ్యూచర్లో సేవ చేయాలి అనేటటువంటి భారం కలిగినటువంటి వాళ్ళు కూడా. ఇట్లాంటి దగ్గరికి వస్తే మనకి చాలామంది పరిచయాలు అవుతాయి. ప్రతి ఒక్కరి గురించి మనం తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఇయర్ అన్నా మీరు ప్లాన్ చేయండి, రండి, దీవెనలు పొందండి. ఓకే, నేను చాలా నా ఆత్మ పోషించబడింది. పింకీ నన్ను బాగా ఎంకరేజ్ చేసి పంపించింది. నేను వెళ్ళకూడదు అనుకున్నా సరే లాస్ట్ మూమెంట్లో అది అనుకోకుండా వెళ్ళవలసి వచ్చింది. థ్యాంక్ యూ. మీరు ఒకవేళ నా కొరకు ప్రేయర్ చేస్తుంటే థ్యాంక్ యూ. రైట్, ఈ రోజున మనం ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ సందేశం మీ అందరికీ తెలిసిందే, నాకు కూడా తెలుసు. కానీ ఇట్స్ ఎ రిమైండర్ మనందరికీ కూడా ఈ యొక్క పర్టికులర్ దాంట్లో మనం ఎదగాలనేటటువంటిది. ముఖ్యంగా నేను ఎదగాలని నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి నాతో పాటుగా మీరు కూడా ఎదగాలనేటటువంటి నిర్ణయంతో ఈ యొక్క సందేశాన్ని చెప్తున్నా నేను. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఆ ప్రాక్టికల్గా మీరందరూ కూడా మీరు కోఆపరేట్ చేయాలి, విధేయత కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది, మీ నాయకులు దేవునికి మీ ఆత్మల విషయంలో లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి మేము చెప్పినటువంటి విషయంలో మీ ఆత్మీయ జీవితంలో మీరు విధేయత కలిగి ఉండాలి. లేకపోతే మీరు దేవునికి విధేయత కలిగి ఉండడం లేదని మీరు తెలుసుకోవాలి. ఓకే, ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాయింట్ ఏంటంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అందరం లేచి నిలబడి ఈ వాక్య భాగాన్ని మనం చదువుదాం. మీలో కొంతమంది కంఠస్థం వచ్చు, బట్ స్టిల్ హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. కూర్చున్నాం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు మీరు తెరవండి. మీ వాక్యం ప్రకారంగా జీవించడానికి మీరు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చాడు అనేటటువంటి విషయాలు చెప్తూ
ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఒకానొక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పనిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ విధమైనటువంటి వర్ణన ఏ యొక్క భక్తుడి గురించి కూడా ఇవ్వలేదు. వాస్తవానికి ఇటువంటి వివరణ యేసుక్రీస్తు ప్రభువారికి అసలు అవసరం లేదు. ఈ లోకంలో ఏ మానవుడైనా సరే ప్రార్థన చేయకుండా తనకు తాను సమృద్ధిగా ఉండగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అర్థమవుతుందండి? ప్రార్థన అనేటటువంటిది అవసరం లేకుండా స్వతహాగా తన్ను తాను ఇష్టపూర్వకంగా దేవుని కోసం జీవించగలిగినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తే. దైవ మానవుడిగా కూడా ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు. ఆయన దేవుడి దగ్గర క్షమాపణ అడగడానికి అవసరమే లేదు ఆయనకి. కానీ ఆయన గురించినటువంటి వివరణ చాలా అమేజింగ్ అనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారికే ప్రార్థన ఇంత ప్రాముఖ్యమైతే, యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన అనేటటువంటి దాన్ని ఇంత తీవ్రంగా తీసుకుంటే నువ్వు నేను ఎంత తీవ్రంగా తీసుకోవాలి, ఎంత అవసరం అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. ఎలా చేశాడు ప్రార్థన? మహారోదనంతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. ప్రార్థన అంటే ఇక్కడ వేడుకోవడం, బ్రతిలాడడం, అడుక్కోవడం. కానీ ప్రార్థనని మార్చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి బోధకులు. డిమాండ్ చేయడం, మనకి కోరుకున్నటువంటిది మనం దేవుడు ఇవ్వాలనేటటువంటి ఆజ్ఞనే దేవుడికి ఇవ్వడం, ఇలాంటి విధంగా భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా ప్రార్థనని డీవియేట్ చేసేస్తున్నారు చాలామంది. కానీ ప్రార్థన అనేటటువంటిది దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడా తండ్రి నా వల్ల కావడం లేదు, నాకు యొక్క అవసరం ఉంది, దయచేసి నువ్వు సహాయం చేయవా ప్రభువా అని ఆయన కాళ్ళు పట్టుకోవడమే ప్రార్థన. ఎవరు చేశారు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు. మహారోదనంతో రోదిస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ రోదనం అనేటటువంటిది ఎవరికి వస్తుంది తెలుసా అండి? ఎవరైతే అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉంటారో, లేకుంటే వాళ్ళ యొక్క పరిస్థితులు చాలా దయనీయంగా ఉండి ఆర్థికంగా కానీ, లేకుంటే శారీరకంగా ఇప్పుడు స్వస్థత లేకపోయినప్పుడు, లేకుంటే కొన్ని మనకి లేనప్పుడు, ఆదరణ లేనప్పుడు ఆ యొక్క డెస్పరేషన్ అనేటటువంటిది వస్తుంది. మనకి నిరీక్షణ లేదు అనేటటువంటి పరిస్థితిలో, ఇది ఇంకా ఎవరు నాకు దిక్కు, నువ్వే దిక్కు అనేటటువంటి ఒక బలమైనటువంటి ఇమోషన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రార్థన అంటే క్యాజువల్గా, చులకనగా, పైన ఒక 4 మాటలు వర్ణించడం ప్రార్థన కాదు. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన అంటే ఒక మంచి థియలాజికల్గా, వేదాంతపరంగా ఒక మంచి ఉచ్చారణతో, ఒక మంచి పదాలు వాడి మంచిగా ప్రారంభం చేసి మంచిగా ఎండ్ చేయడం, దాంట్లోనే సగం హ్యాపీ అయిపోతూ ఉంటారు. ప్రార్థన అంటే మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క మాటల కన్నా మాటల లోపల ఏ ఉద్దేశంతో ఆ యొక్క విన్నపం వస్తుందో అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గర నిజంగా బతిలాడుకోవడం, నా వల్ల కావడం లేదు ప్రభువా, నువ్వే నాకు దిక్కు నాయనా అని యేసయ్యనే ఈ మాట అంటే నా పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను ఆయన సమర్పించాడు. యాచించుకున్నాడు దేవుడి దగ్గర. ఇదేదో ఒక లాస్ట్ మూమెంట్లో ఆయన చేసినటువంటి ప్రార్థన మాత్రమే కాదు. మీరు లూకా సువార్తలో మీరు కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థనా విధానాన్ని చూస్తే అది ఆయన యొక్క అలవాటు అన్నట్లుగా లూకా గ్రంథకర్త డీటెయిల్డ్ అబ్జర్వేషన్ తర్వాత మాటలు చెప్తాడనమాట.
లూకా గ్రంథకర్త చాలా పర్యవేక్షణ చేసిన తర్వాత, చాలా పరిశోధన చేసిన తర్వాత, పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం గురించి చాలా డీటెయిల్డ్ స్టడీ ఇస్తాడు. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, డిసిప్లైన్స్ ఆఫ్ మన యొక్క క్రిస్టియన్ లైఫ్లో ఆ విషయాలు మీతో నేను పంచుకున్నాను. మీరు కూడా ఒకసారి లూకా సువార్త ఆ దృక్పథంతో మీరు చూడండి. అంటే కొన్నిసార్లు రాత్రంతా ఒక్కడే ఆయన తండ్రితో గడిపినటువంటి సన్నివేశాలు ఉంటాయి. అందుకే మీరు 11వ అధ్యాయం వచ్చినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగినటువంటి ఒక చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఎలా బోధించాలో నేర్పి ప్రభువా అని అడగలేదు, ఎలా దెయ్యాలు వెళ్ళగొట్టాలో నేర్పి ప్రభువా అని అడగలేదు, ఎలా అద్భుతాలు చేయాలో నేర్పి ప్రభువా అని అడగలేదు, ఇంకా ఎలా మంచి నాయకుడిగా ఎదగాలో నేర్పి ప్రభువా అని అడగలేదు. ఏం అడిగారంటే వాళ్ళు చూసినటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, మేము యూదులమే, ఈయన కూడా యూదుడే, ఈయన రబ్బీగా ఉన్నాడు. అఫ్కోర్స్ ఎంతోమంది రబ్బీలు ఉన్నారు, కానీ ఈయన ప్రార్థనా జీవితం మామూలుగా లేదు. ఇది ఒంటరిగా ఆల్ నైట్ ప్రేయర్స్ ఎలా చేయగలుగుతున్నాడు ఆయన? ఇంత పనులున్నా సరే, ఇంత బిజీగా ఉన్నా సరే, పెందల కన్నా ఎట్లా వెళ్ళగలుగుతున్నాడు ఈయన ప్రార్థనా జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈయన ఎక్స్పర్ట్ ఉన్నాడు ఈయన. ఎందుకంటే మనం ఎక్స్పర్ట్స్ దగ్గరికే వెళ్తాం. వంట తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? వంట బాగా వచ్చిన వాళ్ళకే మనం అడుగుతాం అన్నమాట. నీతో కలిసి వంట చేస్తాను నేను, వంట నాకు నేర్పి అని ఎవరి దగ్గరికి వెళ్తాం? క్రికెట్ దగ్గరికి వెళ్తాం? క్రికెట్ బాగా ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మ్యూజిక్ మంచిగా ప్లే చేసేటటువంటి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం మ్యూజిక్ నేర్పి అని అడుగుతాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు అన్నిట్లో ఎక్స్పర్ట్ అయినా కానీ ఇది చాలా వాళ్ళు కల్లారా చూసినటువంటి ఒక ప్రత్యేకమైన విధానం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన జీవితం చాలా ప్రత్యేకంగా ఉంది, ఈయన ఎవరో అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు అప్పుడప్పుడు సందిగ్ధం అవుతూనే ఉన్నారు. కాబట్టి ఆయన ప్రార్థనా జీవితాన్ని దగ్గరుండి క్షుణ్ణంగా ఎవ్రీ సింగిల్ డే ఆయన్ని పరిశీలన చేస్తున్నారు. వాళ్ళతోనే రాత్రంతా పరిచయం చేస్తాడు, అలసిపోతారు, నిద్రపోతారు, ఉదయం కనిపించాడు ఆయన. ప్రార్థన చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆయన. మార్క్స్ సువార్త 1:35 ఆ మాటలు ఉంటాయి. పెందల కడనే లేచి తెల్లవారుచుండగానే యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన శిష్యులు వెతుకుతున్నారు. ఎక్కడున్నావు ప్రభువా? మినిస్ట్రీ ఉంది మనకి, ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు, మనం ఫుల్ ఫోటోలు తీసుకోవచ్చు, ఇక్కడ పరిచర్య జరుగుతుంది, ఫుల్ జనాలు వస్తున్నారు, మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీటింగ్లు పెడదాం. ఆయన ప్రయారిటీ ఆయనకుంది, ఆయన ప్రాధాన్యతలు ఆయనకు తెలుసు. కాబట్టి శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలలో ఆయన ప్రార్థనని చాలా కీలకంగా తీసుకోవడం మనం చూస్తాం. శిష్యులకి ప్రార్థన నేర్పిస్తాం. ప్రార్థన గురించి అనేకమైన ఉపమానాలు చెప్పాడు. లూకా 11లో, లూకా 18లో ఆయన 2 ప్రాముఖ్యమైనటువంటి ఉపమానాలు చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళినాక వాటిని ధ్యానించండి. ఇక్కడ ఒక విషయం అండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రార్థన ఇంత అవసరమయ్యి ఇంతగా ఆయన ప్రార్థన చేసి శిష్యులు కూడా గమనించి ప్రార్థననే నేర్పించమని చెప్పినటువంటి ఆ శిష్యులు పరిచర్య వచ్చిన తర్వాత కూడా పరిచర్యలో బిజీ కాకుండా మేము ప్రార్థనకి దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి కాబట్టి మిగతా పనులు మీరు చేయండి అని మిగతా వాళ్ళకి అప్పగించి వాళ్ళు ప్రేయర్ లైఫ్లో రాజీ పడకుండా ఉన్నారు. వాళ్ళు అలాంటి ప్రార్థనా జీవితం గురించి మనం నేర్చుకుందాం. ఒక 5 విషయాలు మనం నేర్చుకుందాం. 5 ప్రాముఖ్యమైనటువంటి, చాలా ఉన్నాయి మీకు తెలిసినవే, కానీ కొన్ని విషయాల్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన అనేటటువంటి ఒక సబ్జెక్ట్ గురించి దాదాపుగా బైబిల్లో 90 సార్లు, కొన్ని తర్జుమాల ప్రకారంగా 100 సార్లు ఆ పర్టిక్యులర్ విషయాల గురించి మెన్షన్ చేయడం జరిగింది బైబిల్లో. ఓకే, అప్రాక్సిమేట్లీ 100 టైమ్స్ ప్రార్థన చేయడం అనేటటువంటిది ఉన్నాయన్నమాట. అయితే మొట్టమొదటి విషయం టిమ్ కెల్లర్ గారు ఈ విధంగా చెప్తారు. ఈ టిమ్ కెల్లర్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక పాస్టర్, ఆయన ఒక వేదాంతవేత్త, అలాగే
ఒక మంచి రచయిత కూడా ఆయన. అనేక పుస్తకాలు రాశాడు. రిడీమర్ ప్రెస్బిటేరియన్ చర్చ్ అనేటటువంటి సంఘానికి సంఘ కాపరిగా ఉంటున్నాడు. 1989 నుంచి ఉన్నాడు ఆయన. అది న్యూయార్క్ సిటీలో ఉంటుంది. ఆయన ముఖ్యంగా ఈ యొక్క సిటీ కల్చర్లో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త ఎంత ప్రాముఖ్యమైనదో అనేటటువంటి దాన్ని బాగా వివరించినటువంటి వ్యక్తి. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. కొన్ని పుస్తకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రాడిగల్ సన్ ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఇంకా దాంట్లో కూడా చాలా ప్రభావితమైనటువంటి పుస్తకాలు ఏంటి అంటే రీజన్ ఫర్ గాడ్, అంటే దేవుని యొక్క ఉనికికి కారణాలని, ఏథియిజంని డీల్ చేసుకుంటూ రాస్తాడనమాట. అలాగే విశ్వాసము క్రియలకు సంబంధించినటువంటి ఆ యొక్క రెండింటిని గురించి కూడా ఆయన ఒక పుస్తకం రాశాడు. అలాగే గాస్పెల్ కొయిలేషన్ అనేటటువంటి దాంట్లో ఆయన కోఫౌండర్గా ఉన్నాడు. ఒక పెద్ద సంస్థ, సువార్త కోసం వాళ్ళు నిలబడేటటువంటి విషయాలు అన్నమాట. అలాగే సంఘ ఉద్యమంలో ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి రోల్ ఆయన ప్లే చేస్తున్నాడు. ఒక ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఇంటిమసీ విత్ గాడ్ అనేటటువంటి ఒకానొక పుస్తకంలో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అని మీకు చెప్తున్నాను నేను. దేవుని చేత చాలా అసాధారణంగా వాడబడుతున్నటువంటి వ్యక్తి, చాలా పండితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, సంఘ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ప్రార్థన జీవితంలో మనం ఎదగడానికి ఆయన ఇచ్చినటువంటి ఒకానొక నియమం ఏంటంటే ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా అండి? సెట్టింగ్ aside a specific time each day for prayer, helping to cultivate a disciplined approach అని చెప్తున్నాడు. ప్రార్థన కోసం ఒక నిర్దిష్టమైన సమయాన్ని మీరు నిర్ణయించాలి అంటున్నాడు ఇక్కడ. ప్రతిరోజు ప్రత్యేక సమయంలో ప్రార్థన చేయాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క ప్రార్థనా జీవితంలో, ముఖ్యంగా వ్యక్తిగత ప్రార్థనల్లో మనం ఎదగాలంటే ఒక నిర్దిష్టమైన సమయాన్ని మనం పెట్టుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం నిర్ణయించుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. చాలా చాలా ప్రాముఖ్యం బ్రదర్స్. ప్రార్థన గురించి మనం ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు ప్రోత్సహించబడ్డాం, ఎన్నోసార్లు నిర్ణయాలు తీసుకున్నాం. కానీ మన జీవితంలో ప్రార్థన మనం ఫలభరితంగా చేయలేకపోవడానికి గల ఒకానొక కారణం ఏంటంటే మనము సమయాన్ని దానికోసం కేటాయించడం లేదు. మేము ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే 7 to 8 బైబుల్ రీడింగ్ జరుగుతుంది. చాలామంది పాస్టర్లు వస్తారు, ఓకే, కరెక్ట్గా 7 o'clock వస్తారు. ఎందుకంటే సమయం అనేటటువంటిది నిర్ణయించబడింది. 10 గంటలకి సంఘం అనేటటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కరెక్ట్ 10 గంటలకు వస్తారు. కొంతమంది రావట్లేదు. దయచేసి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఇంకొంచెం ముందు రావాలి. వాస్తవానికి సమయానికి రాకపోతే సరైనటువంటి పద్ధతి కాదు. ఓకే, రైట్. కానీ 10 ఇంచుమించు మీరు ఆ విధంగా వస్తున్నారు. ఎందుకంటే టైం అనేటటువంటిది మనం పెట్టుకున్నాం కాబట్టి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో దానియేలు గురించి మాట్లాడతాడు. 4 రాజులు ఆయన యొక్క తరంలో 4 రాజులకు ఆయన సేవ చేస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఒక ప్రభావవంతమైనటువంటి ఆ యొక్క ఉద్యోగాన్ని ఆయన చేయడం జరుగుతుంది. కానీ దానియేలు యొక్క విధానం ఏంటో తెలుసా? రోజుకి 3 సార్లు ఆయన ఖచ్చితంగా మోకాళ్ళుని యెరూషలేము వైపు తిరిగి చూస్తూ ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు ఆయన. మోకరించి చేస్తాడు. ఇది మోకరించి చేసేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు దీని గురించి కూడా ఇంతకుముందు డీటెయిల్ స్టడీ చెప్పాను నేను, రైట్? భక్సింగ్ గారు ఇవన్నీ కూడా మోకాళ్ళ ప్రార్థన అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి ఆ మోకాలు అనేటటువంటిది మన యొక్క తగ్గింపుని గురించి చూపిస్తుంది. మోకరించకపోతే నిలబడన్న ప్రార్థన చేయాలి. కూర్చొని రాజులాగా, ఓకే, ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా. మన చిన్న మీ ఉద్యోగంలో ఒక చిన్న ఆఫీసర్ వస్తేనే మన కథలు మనకు తెలిసిపోతాయి. అవునా? ఏ విధంగా మనం మోకాలు నొప్పి అంటాం ఆయన దగ్గర కదా. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆయన బతిమలాడుకునేటప్పుడు మన యొక్క పోస్చర్లో, మన యొక్క కొంతమంది ఈ విషయాల్లో కొన్ని థియలాజికల్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా పాయింట్ ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన బైబిల్లో కంటిన్యూగా మనం చూస్తాం, ఇంక్లూడింగ్ యేసుక్రీస్తు ప్రభువారి జీవితం.
యేసుక్రీస్తు ప్రభువారే మోకాలు నుండి ప్రార్థన చేస్తున్నాడు. పౌలు మోకాలు నుండి ప్రార్థన చేశాడు. దానియేలు చేస్తున్నాడు. టేక్ ఎవ్రీబడి, ఎనీబడి, ఇంకా సాష్టాంగపడి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది మన యొక్క తగ్గింపుకి, మన యొక్క డెస్పరేషన్కి ఒక సూచనగా కనిపిస్తుంది. ప్రత్యేకమైన సమయాల గురించి మాట్లాడుతున్నాను నేను. నిలబడి చేయొచ్చు, మిగతా కూర్చొని కూడా చేయొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే కొన్ని పర్టికులర్ ఈ టైమ్స్ అప్పుడు మనం మన యొక్క పోస్చర్ అనేటటువంటిది, పోస్చర్ అంటే అర్థమైందా? మన యొక్క భంగిమ చాలా ప్రాముఖ్యం. కాబట్టి దానియేలు గురించి చెప్పినప్పుడు ఇక్కడ దానియేలుతో పాటు ఉన్నటువంటి సహోద్యోగులు దానియేలుని ఏ విధంగా అయినా సరే ఆయన యొక్క స్థానాన్ని దొంగిలించాలి, తక్కువ చేయాలని, లేకుంటే అతన్ని ఇరికించాలని సీక్రెట్ కెమెరాస్ పెట్టుకున్నారు. సీక్రెట్ కెమెరా లేనప్పుడే. కానీ ఆయనలో తప్పు కనిపెట్టలేకపోయారు. వాళ్ళు కనిపెట్టింది ఒకటి ఏంటంటే ఈయన ప్రార్థన చేసే విషయంలో రాజీ పడ్డని తెలుసుకొని రాజుకే మొక్కాలనేటటువంటి ఒక కొత్త నాటకాన్ని వాళ్ళు తెరదించారు. అయినా సరే భయపడలేదు. ఏ విధంగా అయితే ఆ మంత్రస్థానులు భయపడలేదో నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఈ వ్యక్తి కూడా భయపడలేదు. చూసిన బెదిరించు వారికి భయపడక. లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం కదా, దేవుని యొక్క విషయాలు చేసేటప్పుడు మనం ఎక్కడ రాజీ పడాలో అక్కడ పడాలి, ఎక్కడ పడకూడదు అక్కడ పడకూడదు. రాజీ పడినటువంటి విషయంలో భయపడకూడదు. కాన్సిక్వెన్స్ ఏమైనా భయపడకూడదు మనం. కానీ మనం మనుషులకు భయపడతాం. నేను కూడా ఒకప్పుడు ఆ విధంగా భయపడేవాడిని. అలా భయపడేవాడిని అంటే వీళ్ళు ఏమనుకుంటారో అని, నా గురించి ఆత్మీయంగా అనుకుంటారని కొన్నిసార్లు ప్రార్థన చేయకుండా ఉండేవాడిని. ఎంత భయంకరమైన విషయం, దయనీయమైన పరిస్థితి. ఎవ్వరు తెలియకుండా సీక్రెట్గా చేయాలి అనేటటువంటి ధోరణిలో ఆ సీక్రెట్ స్థలం వెతుక్కో అంటే అందరూ సమయం ఉంటారు కదా, వీళ్ళకు కూడా తెలియకుండా సీక్రెట్గా చేయాలనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా చాలాసార్లు అటువంటి ప్రార్థనలు మిస్ అయిపోయాను అనమాట. రాజీ పడేటటువంటి దానికి అంటే ఏమనుకుంటారో అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు నా గురించి నన్ను ఎగతాళి చేస్తారనుకోవడం ఒక వంతు అయితే, నేను ఇంకో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాను. నన్ను ఆత్మీయంగా అనుకుంటారేమో అని ఎవ్వరికి తెలియకుండా ఉండేటటువంటి సమయాల్లో ప్రార్థన చేయడానికి ప్రణాళిక వేసుకునేవాడిని. అక్కడ నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోయాను. సో ఇప్పుడు సీక్రెట్ అనేటటువంటిది మన హృదయంలో ఉండాలి. నేను వేరే వాళ్ళ చేత మెప్పించబడడానికి చేయకుండా పబ్లిక్గా చేసినా కూడా సీక్రెటే అది. ఓకే, నాకు ఒక వ్యక్తి తెలుసు. ఆ వ్యక్తి, నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న ఆ వ్యక్తిని, ఉదయం లేగానే ప్రార్థన చేస్తాడు. ఎంతమంది ఉన్నా లేకపోయినా. రాత్రి పనుకునేటప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే. మధ్యాహ్నం 2 గంటలకి ఎక్కడున్నా సరే, ఎంతమంది ఉన్నా సరే, ఒక్క రూమ్ అయినా సరే, ఒక టైంలో 2 గంటలకి ఆయన ప్రార్థనలోకి వెళ్ళిపోతాడు. ఎంతమంది చుట్టూ మాట్లాడుతున్నా సరే. ఏం డిసిప్లిన్ అనిపించింది. కొన్నిసార్లు ప్రభావితం చేయబడి కొన్ని రోజులు పాటిస్తా కానీ ఆయనలాగా పాటించలేకపోయినా అనేటటువంటి ఒక బాధ అనేటటువంటిది ఉంది. సో ఇప్పుడు నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నావో నువ్వు డిసైడ్ కావాలి. స్వేచ్ఛ ఉంది, లిబర్టీ ఉంది, మనకి ఈ టైంలో చేయాలని ఆజ్ఞ లేదు కదా అనేసి మనం ఏమైపోయాం? లిబరలిస్టులు అయిపోయాం మనం. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా అయిపోయినాం మనం. సో మనందరం కూడా ఈ టిమ్ కెల్లర్ ఇంకో మాట కూడా చెప్తాడు. ఏంటంటే తెలుసా అండి, ప్రేయర్ ఈజ్ బోత్ అ కన్వర్జేషన్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇది దేవునితో మనకు సంభాషణ, అలాగే దేవునితో మనకి సంబంధాన్ని కడుతుంది. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు హిస్ గ్రేస్. ఆయన మనకి చూపించినటువంటి కృపకి కృతజ్ఞతగా మనం చూపించేటటువంటిదే ఈ ప్రార్థన అంటున్నాడు ఇక్కడ ఆయన. కాబట్టి ఒక నిర్దిష్ట సమయాన్ని మీరు నిర్ణయించుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దయచేసి ఈ విషయంలో మనం ఫెయిల్ కావద్దు ప్లీజ్. మన వ్యక్తిగత జీవితాలు, ఆత్మీయ జీవితాలు కట్టబడాలంటే, కుటుంబ జీవితాలు కట్టబడాలంటే, సంఘంగా మనం ఎదగాలంటే, సమాజాన్ని ప్రభావితం చేయాలంటే దేవుడే దిక్కు అని తెలిసిన మనం ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆయన పాదాలు పట్టుకోవాలంటే ఒక సమయాన్ని మనం పెట్టుకోవాలి. 1 నిమిషం టైం తీసుకొని మీ బైబిల్లో రాయండి మీరు ఏ టైంలో ప్రార్థన చేయాలనుకుంటున్నారు.
దయచేసి మీ బైబిల్లో మీకు ఇష్టమైనటువంటి మీకు వీలైన టైంని మీరు రాయండి. ఒక్కసారి చేస్తారా, 2 సార్లు చేస్తారా, 3 సార్లు చేస్తారా, మీ ఇష్టం. దయచేసి ఓపెన్ యువర్ బైబుల్స్ ఆర్ బుక్స్, దయచేసి రాయండి. ఇప్పుడు రాయండి, నేను తర్వాత వ్యక్తిగతంగా అడుగుతా మిమ్మల్ని. రైట్. దానియేలే కాకుండా అపోస్తలు కూడా ఒక పర్టికులర్ సమయంలో వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు. కీర్తన 119 కీర్తనలో ప్రాబబ్లీ ఐ థింక్ 169 అనుకుంటా ఏం చెప్తున్నాను తెలుసా అండి? 7 times a day I praise you అంటాడు. 7 సార్లు, దినానికి 7 సార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తాను, ముఖ్యంగా నీ ఆజ్ఞలను బట్టి నేను స్తుతిస్తానని 7 times a day, రోజుకి 7 సార్లు ఆయన పెట్టుకున్నాడు. సో ఇది మన వ్యక్తిగత విషయం. కనీసం ఒక్కసారి కూడా పెట్టుకోకుంటే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. అర్థమవుతుందా? మనం 24/7 చేయాలి డెఫినెట్లీ, కానీ ఒక పర్టికులర్ టైం చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకున్నటువంటి ఒకానొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చూడండి, మార్క్స్ వార్త 1:35 ఏమనుంది? చదవండి అందరూ. మార్కు 1:35 చదువు. అరణ్య ప్రదేశం పెందల కడనే. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్పండి? ఈ రెండు మనకి ఒక విషయాన్ని చూపిస్తుంది. పెందల కడనే అరణ్య ప్రదేశంకి ఎందుకు వెళ్ళాడు? ఉన్న చోట్లోనే ఎందుకు ప్రార్థన చేయలేదు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు? చేస్తే తప్పులేదు, కానీ ఆయన పెందల కడనే వెళ్ళాడు అంటే టైము వేరే వాళ్ళ ద్వారా టైం డిస్టర్బెన్స్ కాకుండా చూసుకున్నాడు. అరణ్య ప్రదేశంకి వెళ్ళాడు, స్థలంలో కూడా వేరే వాళ్ళతో డిస్టర్బ్ లేకుండా చూసుకున్నాడు. మీరు చూసారా? అన్ఇంటరప్టెడ్ ప్లేస్, అన్ఇంటరప్టెడ్ టైంని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయి ఆయనకి. శిష్యుల్ని ముందుగా అట్లా పంపించేసి ఆయన ప్రార్థన చేసుకొని వచ్చేటటువంటి అనుభవాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు దీంట్లో మాస్టర్ అన్నమాట. అంటే ఏ విధంగా అయితే ఒక పని మనం చేయాలని తీర్మానం తీసుకుంటామో, ఆశ కలుగుంటామో, దానికి మనం ప్రణాళికలు వేసుకుంటామా లేదా? ఖచ్చితంగా వేసుకుంటాం. మనం ఒక పని చేయాలి అని కనుక మనం డిసైడ్ అయిపోతే, ఫలానా టైంలో స్టాక్స్ చేయాలనుకుంటే మనం ఎంతమంది ఉన్నా సరే పక్కకెళ్ళి మనం స్టాక్స్ చేసేస్తాం. మనం ఒక పని పైన ఒక హైలైట్స్ చూడాలి, లేకుంటే పలానా సీరియల్ చూడాలని కనుక మనం డిసైడ్ అయితే ఎంతమంది ఉన్నా సరే మనం ఏదో విధంగా తప్పించుకొని వెళ్ళి డిస్టర్బ్ కాకుండా మన పని మనం చేసుకుంటూ ఉంటాం. ఇట్ స్పీక్స్ అవర్ డిజైర్, ప్యాషన్, వేర్ అవర్ హార్ట్ ఈజ్ అనమాట. ఆయన ప్రార్థన విషయంలో అటువంటి అన్ఇంటరప్టెడ్ టైం కోసం ఎదురు చూశాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవ్వరు లేని ప్లేస్లోకి వెళ్ళాడు. ఎవ్వరూ ఆయన్ని డిస్టర్బ్ చేయనటువంటి సమయంలోకి వెళ్ళాడు. చూసారా అండి? ఎంత అలసిపోయినా సరే ఆయన యొక్క ఏదో వన్ టైం చేసినటువంటి పని కాదు, జీవితంలో ఒక అలవాటు ఆయనకి. అది ఒక నువ్వు ప్రేయర్ క్లోసెట్ అంటారు దీన్ని. అంటే కొంతమందికి పూజా గదులు ఉంటాయి తెలుసు కదా, మంచిగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా రెంట్ ఇళ్ళలోకి వెళ్తే వాళ్ళు అపార్ట్మెంట్లో అక్కడ ఇక్కడ పూజా గది పెడతారు. ఇంకో చెప్పాలంటే ప్రార్థనా గది, ఆ పూజా గదినే ప్రార్థనా గదిగా మార్చుకోవాలి మనం. చూడండి, వాళ్ళు ఒక ప్లేస్ ఇచ్చారు దానికి. ఆ స్థలంలో ఉన్న స్థలంలోనే మామూలుగా అయితే వాడుకోవచ్చు కదా, కొంచెం కిచెన్ పెద్దగా అవుతుందో లేకుండా దేవుడికి పూజ చేయడానికి, దేవుడికి ప్రార్థన చేయడానికి అంత స్థలం కేటాయిస్తున్నారంటే ఎంత భక్తి ఉంటే ఆ విధంగా చేయగలరు. అది మనం దాన్ని చాలా చులకనగా తీసేస్తాం.
అదేదో ఒక సూపర్స్టిషియస్గా తీసేస్తాం. కానీ నువ్వు నిజమైన దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఒక ప్లేస్ నువ్వెందుకు తీసుకోవడం లేదు? ఒక్క ఇల్లే, ఒక్క రూమ్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ 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 ఇంట్లో ఎవరు లేకముందే నువ్వు లేయాలి, రైట్? అలాగే ఇప్పుడు మనకున్న సవాల్స్ ఏంటి తెలుసా? అప్పుడున్నటువంటి వాళ్ళకి కాకుండా ఇప్పుడున్న సవాల్స్ ఏంటి? నువ్వు ప్రార్థన చేద్దాం, దేవుని వర్షిప్ చేద్దాం అనగానే ప్రశాంత్ టింగ్ అంటది అనమాట. ఏమంటది? వాట్సాప్లో హాయ్ ప్రశాంత్ అని వస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ కూడా కొంతమంది ఏం చేస్తారు? ప్రార్థన చేసుకుంటా ఆగి మళ్ళా చూసుకుంటారు, మళ్ళా పెడతారు. ఏంటండి అది? భయం ఉన్నట్లా మనకి నిజంగానే? స్విచ్ ఆఫ్ అన్నా చేసుకోవాలి, ఫ్లైట్ మోడ్లో అన్న పెట్టుకోవాలి, డిఎన్డిలో అన్నా పెట్టుకోవాలి, నోటిఫికేషన్స్ కంప్లీట్గా ఆఫ్ చేసి పెట్టుకోవాలి, అన్ఇంటరప్టెడ్ మొబైల్ కనెక్షన్స్, మీడియా పెట్టుకోవాలి మనం. లేకపోతే యు ఆర్ గివింగ్ ప్రయారిటీ టు యువర్ గ్యాడ్జెట్స్, నాట్ గాడ్. దేవునికి కాకుండా మిగతా వాటికి ఇస్తున్నావు నువ్వు. అంటే ప్రార్థన చేయడానికే కూర్చుంటున్నావు, వాక్యం చదవడానికే కూర్చుంటున్నావు, ఆరాధన చేయడానికే కూర్చుంటున్నావు, టైం నువ్వు డిసైడ్ అయిపోయినావు, వెరీ గుడ్. కానీ మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకుంటున్నావు. నువ్వు వచ్చినప్పుడల్లా ఈ యొక్క డివోషన్లో నువ్వు పదే నీ మొబైల్ చూసుకుంటున్నావు. నువ్వు ఉదయాన్నే లేయగానే మొబైల్ చూడడం అనేటటువంటిది ఒక దరిద్రమైన అలవాటని ఒక క్రైస్తవేతరుడు చెప్తున్నాడు. కొంతమంది బాత్రూంలోకి కూడా మొబైల్ తీసుకెళ్తారు, ఇంకా డేంజర్. సో పాయింట్ ఏంటంటే అన్ఇంటరప్టెడ్ టైం అండ్ ప్లేస్. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో వీలు కాకపోవచ్చు, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి. కాబట్టి వాళ్ళు ఏ టైం చేసుకోవాలో ఆ టైం వాళ్ళు చేసుకోవాలి. యూ హ్యావ్ టు క్రియేట్ టైం, యూ హ్యావ్ టు మేక్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. యేసయ్య మనకి గొప్ప మాదిరి, దానియేలు మనకి గొప్ప మాదిరి, పౌలు గొప్ప మాదిరి, అపోస్తలు గొప్ప మాదిరి, చరిత్రలో ఉన్నటువంటి అనేక మంది భక్తులు మనకి మాదిరి. మన భారతదేశంలో ఉన్నటువంటి భక్త్ సింగ్ గారు మనకి మాదిరి. ఎంతోమంది మనకి మాదిరిగా ముందుండి వెళ్ళిపోయారు. కాబట్టి ఒక నిర్దిష్టమైన సమయాన్ని, ఒక ప్రత్యేకమైన సమయాన్ని, నీకు దేవుడికి మాత్రమే ఆ సమయం, అదొక ఉద్యోగంలాగా పెట్టుకోండి, అదొక బిజినెస్లాగా పెట్టుకోండి. మీరు ఆ టైం ఎవరికి ఇవ్వకండి. ఆక్యుపైడ్ అని చెప్పండి, బిజీ అని చెప్పండి. ఆ టైంలో ఫోన్ రాకుండానే ముందుగా మీరు ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఫోన్ వస్తే ఫోన్ ఎత్తడం. కొంతమంది ఫోన్ వస్తే ఎట్లా ఎత్తారు తెలుసా అండి? ఫోన్ ఒక రింగు రాగానే ఎక్కడ అన్నం తినేవాళ్ళైనా సరే, కూర్చున్న వాళ్ళైనా లేచి వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని మాట్లాడేటటువంటి నైజం కొంతమందికి ఉంటుంది. మీలో ఉందో లేదో నాకు తెలియదు, నేను చూసా కొంతమంది. ఫోన్ వస్తే రానియండి, ఏది ఇంపార్టెంటు ఒక నిమిషం తర్వాత మళ్ళీ చెయ్యండి, లేకుంటే నీ పని అయిపోయిన తర్వాత చెయ్యండి. నీవు ఇంపార్టెంట్ పనిలో, ఇది దేవుడితో ముఖ్యంగా, వేరే దాంట్లో అంటే ఓకే, ఆల్టర్నేటివ్గా అన్నీ చేయొచ్చు మనం. నువ్వు ఇక్కడ డివోషన్ చేసుకుంటున్నావు, లేకుంటే ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటున్నాయి, లేకుంటే మిగతా ఉంటున్నాయి. కాబట్టి నీ యొక్క ప్రయారిటీ అనేటటువంటిది మారాలి. ఓకే బ్రదర్స్, సిస్టర్స్, సో నీకు ఏది డిస్టర్బెన్స్ అవుతుందో ఆ డిస్టర్బెన్స్ని నువ్వు ముందుగానే పక్కన పెట్టేసేసి దేవుడి కోసం. రెండవ విషయం, రెండవ ప్రాక్టికల్ సజెషన్ బై డొనాల్డ్ విట్నీ. డొనాల్డ్ విట్నీ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక మంచి వేదాంత పరుడు. స్పిరిచువల్ రిఫర్మేషన్, ఆత్మీయ రూపాంతరత అనేటటువంటి విషయంలో ఆయన చాలా సేవలను అందించాడు. ఈజ్ నోన్ ఫర్ దట్. ఎందుకు తెలుసా అండి? ఆయన పర్సనల్ స్పిరిచువల్ డిసిప్లైన్స్, వ్యక్తిగత ఆత్మీయ క్రమశిక్షణల పైన ఆయన ఇచ్చినటువంటి బోధ, ఆయన ఇచ్చినటువంటి పుస్తకం ఇప్పటికీ అనేక మందిని ప్రభావితం చేస్తుంది. ఈ వాజ్ ఎ ప్రొఫెసర్. ఒకప్పుడు ఆయన సదరన్ బాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీలో ఆయన ఒక మంచి ప్రొఫెసర్గా ఉండేవాడు.
ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇంతకుముందు చెప్పాను కదా, ఎంతోమంది బిలీవర్స్ జీవితంలో చాలా ప్రభావితం చూపించాయి. ఆయన ప్రార్థన గురించి, ధ్యానం గురించి, ఉపవాసం గురించి, ఆరాధన గురించి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇస్తాడు. ఇప్పటికీ కూడా అది క్లాసిక్. ఓకే, ఆత్మీయ జీవితంలో విశ్వాసులు ముందుకు వెళ్ళడానికి ఆయన అనేకమైనటువంటి రచనలు ఆయన చేశాడు. ఆయన ఏమంటాడు తెలుసా? చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలో, విజ్ఞాపనలో నువ్వు నేను ఎదగాలంటే డొనాల్డ్ విట్నీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, కీపింగ్ అ జర్నల్ టు ట్రాక్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ ఆన్సర్స్ విచ్ హెల్ప్స్ బిల్డ్ ఫెయిత్ అండ్ గ్రాటిట్యూడ్ అంటున్నాడు. ఇక్కడ మనం ప్రార్థన జర్నల్ని వాడుకోవాలి, ప్రార్థన డైరీని మనం వాడుకోవాలి. రాసుకోండి, ప్రార్థన డైరీ కలిగి ఉండాలి. అంటే ప్రేయర్ రిక్వెస్ట్ ఉండేటటువంటి ఒక చిన్న పుస్తకం, చిన్న నోట్బుక్ మనకి ఉండాలి. అప్పుడు ఆ యొక్క ప్రార్థనలకి దేవుడు ఇచ్చినటువంటి ప్రతిస్పందనలు మనం రాస్తున్నప్పుడు మనకి కృతజ్ఞత అనేటటువంటిది పెరుగుతుంది, మనకి విశ్వాసం అనేటటువంటిది పెరుగుతుంది. నువ్వు ఒక 10 రిక్వెస్ట్లు 20 రిక్వెస్ట్లు నువ్వు రాసుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కొన్ని సంవత్సరం తర్వాత దేవుడు ఇన్ని ప్రార్థనలకు జవాబిచ్చాడా అనేటటువంటి విషయంలో విశ్వాసం పెరుగుతుంది, ఇంకా కృతజ్ఞత కూడా పెరుగుతుంది. ఒకవేళ డైరీయే లేకపోతే నువ్వేమో ప్రార్థన చేసావు, కొన్ని గుర్తుండవచ్చు, కానీ ఇది ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది. జాయ్ డేవిడ్ అనేటటువంటి ఒక సహోదరుడు కేరళ ప్రాంతంలో ఉండి అనేకమైనటువంటి ప్లేసెస్లో సంఘాలు స్థాపించాడు. ఆయన ఒక ఇంజనీర్ ప్రొఫెసర్గా ఉండి రిజైన్ చేసుకొని నాకు తెలిసినప్పుడే కొన్ని సంవత్సరాల క్రితమే 30 సంఘాల దాకా స్థాపించాడు. మీలో కొంతమంది ఆయనకు తెలుసు. ఆయన కూడా ఈ యొక్క జర్నల్ని ఆయన మెయింటైన్ చేసేవాడు అనమాట, ప్రేయర్ డైరీ అనేటటువంటి. ప్రతి క్రైస్తవుని యొక్క కుటుంబంలో ఈ యొక్క ప్రేయర్ డైరీ అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తాం, చేయాలనేటటువంటి సీరియస్గా ఆశ కలిగి ఉంటాం, కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు చేసిందే మళ్ళా చేస్తూ ఉంటాం. అవునా? కొంచెం సేపటికి మనం బోరు కొట్టేసి ఆమెనని మనం వచ్చేయడం సరిపోద్ది అనమాట. ఎందుకు మనం ప్రార్థనని కంటిన్యూగా చేయలేకపోతున్నాం, ఎందుకు కొనసాగించలేకపోతున్నాం అంటే మనకి ఏం చేయాలో అనేటటువంటి లిస్ట్ తెలియదు అనమాట. కాబట్టి ఆ లిస్ట్ పెట్టుకోవాలి. మనం మండే ఎవరి గురించి చేయాలి, మంగళవారం ఎవరి గురించి చేయాలి, గురువారం ఎవరి గురించి చేయాలి, నువ్వు విభజించుకోవాలి. ఒకరోజు స్నేహితులందరూ ఒకరోజు చేయొచ్చు, ఒకరోజు బంధువులందరి గురించి చేయొచ్చు, ఒకరోజు ఇంకొక దేశంలో ఉన్నటువంటి నాయకుల గురించి చేయొచ్చు, ఇంకొక రోజు క్రైస్తవుల కుటుంబాల గురించి చేయొచ్చు, ప్రతిరోజు సంఘం గురించి కూడా చేయొచ్చు. కాబట్టి ప్రేయర్ డైరీ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి యొక్క జర్నల్ కలిగి ఉండాలని ఆయన సిఫారసు చేస్తున్నా అంటున్నాడు. మామూలా అండి ఇది? మామూలా? ఆయన చెప్పినటువంటి ఇంకో మాట ఇంకా మామూలుగా లేదు. ఏమంటున్నాడు తెలుసా? నో డిసిప్లైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద డిసిప్లైన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన కన్నా ముఖ్యమైనటువంటి క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ ఇంకా ఏది కూడా లేదంటున్నాడు అక్కడ ఆయన. ఎందుకంటే ఆత్మీయ క్రమశిక్షణలో చాలా ఉన్నాయి. ప్రార్థన, ఆరాధన, లేకుంటే ఉపవాసం, ఇలాగా మనం చూసుకుంటే మన యొక్క జీవితంలో కొన్ని మనం ప్రతిరోజు చేయవలసినవి ఉన్నాయి, కానీ ప్రార్థనని మించింది లేదంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో మనం చూసుకున్నాం. హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ వేర్ ఈవెన్ ద డిసైపుల్స్ వర్ ఆస్కింగ్ హిమ్. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మనకున్న క్రైస్తవ క్రమశిక్షణల్లో ప్రేయర్ అనేటటువంటిది చాలా అత్యంత ప్రాముఖ్యమైన క్రమశిక్షణ. కానీ చాలాసార్లు చాలామంది ఇంక్లూడింగ్ పాస్టర్స్ ఈ ప్రార్థన అనేటటువంటి క్రమశిక్షణనే పక్కన పెడతారు. బైబుల్ రీడింగ్ సూపర్, మిగతావన్నీ సూపర్, కానీ ప్రార్థన విషయంలో చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క జర్నలింగ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు టైం తీసుకొని సోమవారం ఎవరి గురించి, మంగళవారం ఎవరి గురించి, బుధవారం ఎవరి గురించి ప్రార్థన చేస్తారో రాయండి. ఇప్పుడు ఓకే, రాయండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇప్పుడు బంధువుల గురించి అని పెడితే బంధువుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరు, మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క పేరు
మీ నాన్న తరపు నుంచి, మీ అమ్మ తరపు నుంచి, మీకు తెలిసిన సమీప బంధువులు, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళకి సువార్త చెప్పడానికి అవకాశాల కోసం ప్రార్థన చేయండి. చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. అలాగే స్నేహితులు లిస్ట్ పెట్టుకుంటే మీకు తెలిసిన స్నేహితులందరి గురించి, చిన్ననాటి స్నేహితులు, నేను నా చిన్ననాటి స్నేహితుల గురించి, ఇప్పుడున్న స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను వాళ్ళందరికీ సువార్త ప్రకటించిన నేను దేవుని కృప వలన. కొంతమందికి ప్రకటించలేదు, ఫ్యూ పీపుల్, వాళ్ళు నేను కలవలేదు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. రాయండి దయచేసి. సోమవారం ఎవరి గురించి ప్లీజ్ ఎవ్రీబడి దయచేసి రాయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒకవేళ ఆల్రెడీ రాస్తుంటే పర్వాలేదు, లేకపోతే రాయండి. పక్కన వాళ్ళు పెన్ను తీసుకున్నా రాయండి. ఫస్ట్ ఏది ఎక్కడెక్కడని డిసైడ్ అయిపోండి. ఇంటికి వెళ్ళినాక డీటెయిల్గా రాయండి. సోమవారం బంధువులు, సో దట్ యూ విల్ నాట్ మిస్ యువర్ రిలేటివ్స్. చాలాసార్లు బంధువులు మర్చిపోతూ ఉంటాం మనం, అవునా? మన గ్రామస్తుల్ని మనం మర్చిపోతాం. మనం ఎక్కడ పుట్టామో వాళ్ళని మర్చిపోతూ ఉంటాం మనం. శ్రీకాంత్ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాడు, పింకీ ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు కూడా చేస్తుర్రా? చేస్తే చాలా మంచిది. చేయకపోతే దయచేసి చెయ్యండి, రాసుకోండి ఇప్పుడే. డీటెయిల్గా ఇంటికి వెళ్ళినాక రాయండి. ఇప్పుడు ఓన్లీ సోమవారం ఎవరి గురించి, మంగళవారం ఎవరి గురించి, బుధవారం లేదు ఒకరోజు కంప్లీట్గా చర్చ్ మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చేస్తానంటే ఒకరోజు రాసుకోండి. ఓకే, ఆ రోజు. మిగతా రోజు నాయకుల గురించి, ఇంకో రోజు క్రైస్తవ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి, పరిచర్యల గురించి మీరు రాయొచ్చు. సో మీరు డివైడ్ చేసుకోండి, ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకొక రోజు మీరు ప్రత్యేకంగా మీ అవసరాలన్నీ పెట్టుకోండి. మీ భౌతికమైన అవసరాలు, మీకు ఏదేది అవసరం ఉంది, ఇల్లా, ప్రమోషనా, ఉద్యోగమా, స్వస్థతనా, రక్షణ వేరే, ఇలాగా మీ అవసరాలన్నీ దేవుని దగ్గర మీరు పెట్టుకొని మీరు దయచేసి రాయాలి. రైట్. సో మూడవ వ్యక్తి ఎవరు అంటే, మూడవ నియమం ఏంటి అంటే, మనం జాన్ పైపర్ గారు చెప్తారు ఇది. జాన్ పైపర్ గారు దాదాపు 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. డిజైరింగ్ గాడ్ అనేటటువంటి ఒక పరిచర్యలో చాలా మంచి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక థియలాజియన్, వేదాంతపరుడు, సంఘ కాపరి, రచయిత, చాలా పుస్తకాలు రాశాడు ఆయన. ఈ తరంలో ఆయన పుస్తకాలు ఏంటంటే, దేవుణ్ణి ఆనందించాలి అంటే, మనం ఎంతగా దేవుణ్ణి ఆనందిస్తే అంతగా దేవుడు మహిమపరచబడతాడు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకొని నమ్మి ఎక్కువగా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి జాన్ పైపర్. ఈ సత్యాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి జోనథన్ ఎడ్వర్డ్స్, సిఎస్ లూయిస్ అనేటటువంటి వ్యక్తులు ఆల్రెడీ చెప్పారు. వాళ్ళ రచనలో నుంచి ఆయన తెలుసుకుంటున్నప్పుడు ఆయన లోపల ఉన్నటువంటి ఆ ఆలోచనతో అవి ఆయన ఒప్పించబడి, ఆ తర్వాత అది తన యొక్క ధ్యేయంగా ఒక గొప్ప లక్ష్యంగా పెట్టుకొని దాన్ని ఎక్కువ వ్యాపింపజేసినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ పైపర్. ఆయన ఏమంటున్నాడంటే, మనం దేవునిలో ఎంతగా ఆనందిస్తే దేవుడు అంతగా మహిమ పొందుతాడు. కాబట్టి దేవునిలో ఆనందాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్తున్నాడు ఆయన. మీకు ఎవ్రీడే డిజైరింగ్ గాడ్, ఆ యొక్క సాలిడ్ జాయిస్ నుంచి మీకు ఆర్టికల్స్ వచ్చేది ఈయన దగ్గర నుంచే, రైట్? మీరు ఎంతమంది చదువుతున్నారో లేదో తెలియదు, కానీ ఇది ఎంతో కష్టరచితం, అంటే ఎంతో కష్టంతో, పెయిన్తో ఆ యొక్క ట్రాన్స్లేషన్, ఎడిటింగ్ చేసి మీకు పంపిస్తున్నాం. మీరు చదవకపోతే మీరు నిజంగా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు చదవలేనటువంటి సోమరులకి కూడా ఆడియో మెసేజ్ కూడా ఉందన్నమాట.
అంటే టెక్స్ట్ చదవడానికి టైం లేదు నీకు, ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా నువ్వు ఆడియో పెట్టుకొని ఒక 5 నిమిషాల్లో నువ్వు వినేయచ్చు. అది కూడా నువ్వు చేయను అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో చాలా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు. ఓకే, ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ పర్స్యూట్ ఆఫ్ జాయ్, డిజైరింగ్ అనే పుస్తకాలు రాశాడు. ముఖ్యంగా ఆయన ఫేమస్ పుస్తకాలు ఏంటంటే డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. పవర్ఫుల్. నేను చదివిన అది ఇప్పుడు తెలుగులో కూడా తర్జుమా అయ్యింది, తొందరలోనే పబ్లికేషన్ అవుతుంది. అలాగే బ్రదర్స్ వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ అనేటటువంటి ఇంకో పుస్తకం రాశాడు. ముఖ్యంగా పాస్టర్లకి, కాబోయేటటువంటి పాస్టర్లకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాంటి పుస్తకం రాసినటువంటి ఆయన చెప్తున్నాడు అనమాట. ఇంకా దేవుని యొక్క సార్వభౌమాధికారం, క్రైస్తవ ఆనందం గురించి ఆయన యొక్క రచనలు ఉన్నాయి. బెత్లెహేమ్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆయన 30 సంవత్సరాల కంటే ఎక్కువగా పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఈ ఆఫన్ ఎంకరేజెస్ ప్రేయింగ్ త్రూ స్క్రిప్చర్, లేఖనానుసారమైన ప్రార్థన చేయడం గురించి మాట్లాడుతున్నాడు. పర్టికులర్లీ ద సామ్స్ టు ఎన్రిచ్ ద ప్రేయర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్ష్యూర్ ఇట్ విచ్ అలైన్స్ విత్ గాడ్స్ వర్డ్ అనమాట. అంటే ఏమంటున్నాడంటే మీ ప్రార్థనలో దేవుని వాక్యాన్ని జోడించండి. మీ యొక్క దేవుని వాక్యానికి వేరుగా కాకుండా ఈ వాక్యానుసారంగా, లేకుంటే ఆ యొక్క లేఖనంతో మనం ప్రార్థన చేయాలి. లేఖనం చదివి లేఖనం ప్రకారంగా మనం ప్రార్థన చేయాలని చెప్తున్నాడు ఆయన. అది ముఖ్యంగా కీర్తనల గురించి ఆయన ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి కీర్తనలు? కీర్తనలన్నీ కూడా దేవునికి వాళ్ళు అర్పించినటువంటి ఆరాధన, ప్రార్థన అనేటటువంటి విన్నపాలు అనేటటువంటి మనం తెలుసుకోవచ్చు. 150 ఉన్నాయి మనకి. కాబట్టి మనం ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు మన యొక్క భావాల్ని ఎట్లా దేవునికి చెప్పుకోవాలో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మిగతా లేఖనాల వెలుగులో కూడా మనం ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ప్రేయర్ చేసేటప్పుడు లేఖనాలకు అతీతంగా కాకుండా లేఖనాలతో మనం ప్రార్థన చేయాలి. అందుకే బైబుల్ చదివిన తర్వాత ప్రార్థన, ఆరాధన చాలా ఎఫెక్టివ్ ఉంటుందని కొంతమంది భక్తులు చెప్తారు. మీరు ప్రేయర్ ముందు స్టార్ట్ చేసిన తర్వాత కూడా చదవచ్చు, బట్ స్క్రిప్చర్ సాచురేటెడ్ ప్రేయర్ అనేటటువంటిది ఇది చాలా ఫలభరితమైనది అనమాట. అంటే మన ప్రార్థన ఏదో మామూలుగా వ్యక్తిగతంగా ఆ విధంగా కాకుండా ఏ విధంగా ఉంటుంది? లేఖనానుసారంగా, ఆయన చిత్త ప్రకారంగా అడిగేటట్లుగా ఉంటుంది. ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నాడు. ఏమంటాడంటే ప్రేయర్ ఈజ్ ద వే వీ ఎక్స్పీరియన్స్ డీప్ ఇంటిమసీ విత్ గాడ్. అంటే దేవునితో ఒక అన్యోన్యమైన సంబంధాన్ని, ఒక సన్నిహితమైనటువంటి లోతైన అనుభవాల్ని మనం ప్రార్థన ద్వారా కనుగొనగలం. అంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా క్లోజ్గా మనం తెలుసుకోగలమని చెప్తున్నాడు ఇక్కడ. దీనికన్నా మించింది ఏమన్నా ఉందా అండి? మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్యతో ఇంత మంచి సంబంధం కలిగి ఉండడం కన్నా మించింది ఏదైనా ఉందా? లేదు. కాబట్టి దయచేసి మనం ప్రార్థన చేసేటప్పుడు అది మీకు నెక్స్ట్ నేను ఈ యొక్క పర్టికులర్ విషయాన్ని రాబోయే రోజుల్లో ఎక్కువగా వివరిస్తా. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళా వివరిస్తా. ఓకే, నెక్స్ట్ 4వ వ్యక్తి డిఏ కార్సన్. డిఏ కార్సన్ అనేటటువంటి వ్యక్తి కెనడా ప్రాంతంలో ఒక మంచి బైబుల్ పండితుడు. సంవత్సరానికి 400 పుస్తకాలు చదివే అలవాటు కలిగినటువంటి వ్యక్తి. సంవత్సరానికి ఒక్క పుస్తకం కూడా చదవనటువంటి క్రైస్తవ బోధకులు ఉన్నారు. సంవత్సరానికి ఒక్కసారి కూడా బైబుల్ చదవనటువంటి క్రైస్తవ బోధకులుగా కూడా కొంతమంది ఉన్నారు. చాలా దయనీయమైన పరిస్థితి కదా. సంవత్సరానికి 400 పుస్తకాలు చదివేటటువంటి అలవాటు ఉన్న ఒక కెనడియన్ థియలాజియన్, ముఖ్యంగా ఈజ్ ఎ ప్రొఫెసర్ ఆఫ్ న్యూ టెస్టమెంట్, అంటే నూతన నిబంధనలో చాలా పట్టు ఉన్నటువంటి దైవజనుడు. ట్రినిటీ ఎవాంజలికల్ డివినిటీ స్కూల్లో ఆయన ప్రొఫెసర్గా ఉండేటటువంటి వాడు. ఎక్సిజీసస్ అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ఎట్లా అర్థం చేసుకోవాలనేటటువంటి దాంట్లో చాలా రచనలు ఆయన మన యొక్క క్రైస్తవ సమాజానికి ఆయన అందించాడనమాట. ఓకే, ఆయన గాస్పల్ కోయిలేషన్, ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఒక సంస్థ పేరు చెప్పాను కదా, దాంట్లో ఈయన కూడా సభ్యుడే. వాళ్ళు సువార్త విషయంలో చాలా ముందుకి దాన్ని తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళు. ఈయన చెప్పింది చాలా చాలా ప్రాక్టికల్గా మస్తు అనిపించింది. నేను ఏదైతే ఎన్నో నెలల నుంచి అనుకుంటున్నానో మీకు చెప్పాలని, అది ఈయన చెప్పడం, ఇలాంటి వ్యక్తి చెప్పినప్పుడు ఇంకా దాని యొక్క వెయిట్ ఇంకా బలంగా ఉందనిపించింది. అంత గొప్ప వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా అండి?
D.A. Carson stresses the importance of corporate prayer, arguing that praying with others fosters accountability and encouragement. అంటే ఏమంటే ఇతరులతో కలిసి ప్రార్థన చేయండి అంటున్నాడు ఇక్కడ. సో మనం ఇతరులతో కలిసి ప్రార్థన చేయండి అన్నప్పుడు కేవలం మనం చర్చ్ బిల్డింగ్లోనే అనుకుంటున్నాం మనం, విచ్ ఈస్ గుడ్. ఇక్కడ మనం అందరం కలిసే చేస్తున్నాం. కానీ వారమంతా కూడా కలిసి ప్రార్థన చేయాల్సినటువంటి ఆ యొక్క మంచి డిసిప్లిన్ గురించి నేను ఆలోచన చేస్తున్నాను. అర్థమవుతుందా? మీరు రోజుకి ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్, నువ్వు ప్రార్థన చేయాలి, ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి. స్త్రీలకి పురుషులకి ఫోన్లు చేసి మీరు ఆ పని ఇప్పటి నుంచి ప్రారంభం చేయాలి. రాసుకోండి. ఎవ్రీ సింగిల్ డే ఇది మీరు ఖచ్చితంగా పాటించాలి. నువ్వు విశ్వాసి అయితే, నువ్వు నిజంగా సంఘ సభ్యుడు అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే ఇది ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ప్రతిరోజు ఒక వ్యక్తికి నువ్వు కాల్ చేసి ఆ వ్యక్తికి నువ్వు ప్రేయర్ చేయాలి. ఆ విధంగా నెల తిరిగినప్పుడే మీరు సంఘంలో అందరికీ గురించి కూడా కాల్ చేసి మీరు ప్రేయర్ చేస్తారు. ప్రతిరోజు మీరు చేయండి. మర్చిపోవద్దు. దీనికి కూడా టైం పెట్టుకోండి. బెస్ట్ టైం పెట్టుకొని మీరు ఒక్క వ్యక్తికి, రోజు ఒకటే వ్యక్తికి కాల్ చేయకుండా రోజుకు ఒక వ్యక్తికి కాల్ చేయండి. ఒక విషయం ప్రేయర్ చేయండి. వాళ్ళకి ఏదైనా రిక్వెస్ట్లు ఉంటే చేయండి. అలాగే ఒక జెన్యూన్గా ప్రేయర్ అంటే సంఘం గురించినటువంటి రిక్వెస్ట్, మన భౌతికమైన అవసరాల గురించి, ఆత్మీయ అవసరాలు ఏదో ఒకటి మీరు చేయండి. సింపుల్గా ఎక్కువసేపు కూడా టైం వేస్ట్ చేయకుండా సాలిడ్గా ఒక్కరికి మీరు కాల్ చేయండి, చేసేసేయండి, సరిపోతుంది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నా తెలుసా? వీఆర్ నాట్ టు ప్రే ఓన్లీ వెన్ వీ ఫీల్ లైక్ ఇట్, వీఆర్ టు ప్రే ఇన్ ఆర్డర్ టు ఫీల్ లైక్ ఇట్. మంచిగా చెప్పాడు. అంటే అర్థమేంటంటే మనకి ఈ భావాలు లేనప్పుడే ప్రార్థన చేయాలనిపించినప్పుడే ప్రార్థన చేయడం కాదు, కానీ ఆ ప్రార్థన చేయాలని అనిపించకపోయినా ప్రార్థన చేయడానికి మనం ప్రేయర్ చేయాలి. అంటే ఇది ప్రార్థన అనేటటువంటిది న్యాచురల్గా రాదు మనకి, మనమే ముందడుగు వేయాలి. నేను 2000 సంవత్సరంలో హైదరాబాదులో వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో నేను నేర్చుకున్నటువంటి ఒకానొక ప్రాముఖ్యమైనటువంటి పదం అది. ఏంటది? ఇనిషియేషన్. ముందడుగు వేయాలి, మనమే ఒక అడుగు వేయాలి. సో ఆ అడుగు మీరు వేయాలి. ఫోన్ చేయడానికి ఎవరో చేస్తారు, నాకెవరు చేయలేదని కూర్చోవద్దు. మీరు చేయండి. వేరే వాళ్ళు చేసినా చేయకపోయినా అనవసరం, మీరు చేయండి ఫోను. సో ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తారు, నేను ప్రేయర్ చేస్తానేటటువంటిది ఆలోచించవద్దు, మీరు చేయాలి. కాబట్టి మీకు డల్గా ఉన్నా ఎట్లున్నా సరే మీరు ప్రేయర్ చేయండి. లేదంటే మీరు సువార్తకి వెళ్తున్నారు, బ్రదర్ నేను ఇట్లా సువార్తకి వెళ్తున్నా, నా కోసం ప్రేయర్ చేయండి. ఫోన్లోనే చేయించుకోండి ప్రేయరు. ఓకేనా? మీరు ఇంకా వీడియో చేయించుకోవాలనుకుంటే వాట్సాప్ వీడియో చేసి ఫోన్ చేయించుకోండి. మంచిగా ఇంకా కనెక్టివిటీ బాగుంటుంది. కానీ ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగా ఉండాలి, లేకుంటే కష్టం. రైట్. 5వది ఫైనల్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా మీరు ప్రతిరోజు చేయాల్సినటువంటి పని ఇది. దయచేసి ఈ విషయంలో మీరు ఎవరు మిస్ కావద్దు ప్లీజ్. మనం ప్రేయర్లో మనం ఎదగాలి. లాస్ట్ చెప్పినటువంటి వ్యక్తి J.I. ప్యాకర్. నేను కనుక మిస్స్పెల్లింగ్ పలికితే మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎట్లనో చూస్తారు. J.I. ప్యాకర్ అనేటటువంటి ఒక వ్యక్తి మామూలు వ్యక్తి కాదండి. ఈయన ఒక బ్రిటిష్ థియోలాజియన్. అంటే ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గొప్ప వేదాంతపరుడు. ఆయన దేవుని యొక్క సార్వభౌమాధికారం, మానవుని బాధ్యత, అలాగే ఈ యొక్క రిఫార్మ్డ్ థియాలజీ గురించి ఆయన చేసినటువంటి రచనలు కానీ ఇవన్నీ కానీ చాలా చాలా అమేజింగ్. రీజెంట్ కాలేజ్లో, అది వ్యాంకూవర్లో ఉంటుంది, కెనడా. ఇది కూడా కెనడాలోనే. చూడండి, ఇద్దరున్నారు కెనడా వాళ్ళు. ఆయన చాలా సంవత్సరాలు చేశాడు. ఆయన బెస్ట్ బుక్ ఏంటంటే, ఇప్పుడు బైబిల్ తర్వాత బెస్ట్ బుక్ ఏంటి? యాత్రికుని ప్రయాణం. దాని తర్వాతో లేకుంటే అలాంటి సమకాలికమైనటువంటి పుస్తకం ఏదైనా ఉందా అంటే ఈయన పుస్తకమే. మన దగ్గర కూడా ఉంది. ఏముంది తెలుసండి? నోయింగ్ గాడ్ అనేటటువంటి పుస్తకం ఈయన రాశాడనమాట.
విచ్ హాస్ షేప్డ్ మెనీ క్రిస్టియన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ యాట్రిబ్యూట్స్. అంటే దేవుని యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి, దేవుని గురించి అర్థం చేసుకోవడానికి చాలామంది క్రైస్తవుల్ని ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఏదైనా ఉందా అంటే నోయింగ్ గాడ్ అనేటటువంటి పుస్తకం. దేవుణ్ణి తెలుసుకోవాలి. అలాగే ఆయన చాలా ఈ హాజ్ ఎక్స్టెన్సివ్లీ రిటర్న్ ఆన్ థియాలజీ, బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్, స్పిరిచువాలిటీ. అలాగే ఈ యొక్క 20వ శతాబ్దంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన చనిపోయాడు రీసెంట్గా. ఈయన చెప్పింది చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ సజెషన్. ఇంత గొప్ప వేదాంతపరుడు, అనుభవజ్ఞుడు ఏమన్నాడు తెలుసా అండి? ప్రార్థనా జీవితంలో మనం కనుక ఫలభరితంగా ఉండాలంటే చిన్నగా ప్రారంభించండి అన్నాడు అనమాట. అంటే నేను సరైన తర్జుమా చేయలేదు. ఏమన్నాడు ఇక్కడ? మెల్లగా, ఒకటేసారి. ఇప్పుడు నేను ప్రార్థన ఉదయం గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట, గాడిద గుడ్డు ఒకరోజు చేస్తామేమో, రెండో రోజు ఫట్టు. మనం అతివృష్టి అనావృష్టి ఉండకూడదు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమన్నాడంటే స్లోగా స్టార్ట్ చేయండి. అది చిన్నగా అంటే ఏంటంటే నెమ్మదిగా స్టార్ట్ చేయండి. మనం కూడా వాకింగ్ కూడా స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి నరేష్? ఒకటే రోజు గంట సేపు పరిగెడితే అయిపోయా, రెండో రోజు ఇంకా కథం. ఒకరికి నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేయమంటే ఈ యొక్క ఏమంటారు గుంజీలా స్క్వాట్స్ అంటారు తెలుగుతో, మంచిగా సొఫిస్టికేటెడ్ వర్డ్. అలా ఎక్సర్సైజ్ చేయాలని ఒకటే రోజు 100 చేసిందంట. అయిపోయా, ఆ రోజే కథం. ఇంకా నెక్స్ట్ ఒక వారం రోజులు ఇంట్లోనే కూర్చున్నారు. ఇంకా స్క్వాట్స్ లేదు, గాడిద గుడ్డు లేదు. సో అట్లా అయిపోద్ది అనమాట. మనం అట్లే స్లోగా చేయాలి అంటున్నాడు. ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కానీ. ఇది స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఆత్మీయంగా మనం ఎదగడానికి ఇక్కడ మెయిన్గా అవసరమైంది ఏంటి? నిర్దిష్టమైన సమయం. ఒకవేళ మనం ఆ సమయం లేకపోతే చాలా చిన్నగా స్టార్ట్ చేయాలి. దీనికి ఆర్ స్టాన్లీ గారు, ఆర్ స్టాన్లీ తెలుసు కదా మీ అందరికీ. మీ దగ్గర పుస్తకం ఉన్నాయా? మీకు ఫ్రీగా ఇచ్చి తప్పు చేసిన నేను, అవునా? బైబిల్ ధ్యానాలు ఉన్నాయి కదా, చదువుతున్నారా? ఎవ్రీడే చదవాలి కదా. చదవకపోతే తెచ్చిచ్చేసేయండి ప్లీజ్, వేరే వాళ్ళకి ఇస్తాను నేను. చదవకపోతే తెచ్చిచ్చేయండి, వేరే వాళ్ళకి ఇస్తాను నేను, ఓకేనా? సో అనుదిన ధ్యానాల గురించి చెప్తాను. ఆయన కూడా ఏమంటాడంటే స్లోగా స్టార్ట్ చేయాలి అంటున్నాడు. అంటే నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ అయినా సరే, వ్యక్తిగత ప్రార్థన అయినా సరే, నిర్దిష్టమైన సమయం ఉండాలి, స్లోగా ఉండాలి. 5 minutes or 10 minutes, 15 minutes అది కంటిన్యూ అవ్వాలి. తర్వాత టైం పెరుగుతుంది. నీకు రుచి మరిగిన తర్వాత ఏమవుతుంది? నీకు తెలియకుండానే టైం పెరుగుతుంది. కానీ నువ్వు చేయాల్సింది ఏంటి? మెల్లగా ప్రారంభించాలి. క్రైస్తవ జీవితంలో ఈ క్రమశిక్షణ అని ఏమన్నాడంటే స్లోగా స్టార్ట్ చేయండి, ఫోకస్డ్ ప్రేయర్స్ చేయాలి, గ్రాడ్యువలీ ఇంక్రీజింగ్ ఇన్ లెంత్ అండ్ డెప్త్ యాజ్ వన్ బికమ్స్ మోర్ కంఫర్టబుల్. అంటే నువ్వు స్లోగా క్రమక్రమంగా నువ్వు చాలా మంచిగా అనిపించేదాకా, ఇంకా నువ్వు ఇది నీకు మజా అనిపించేదాకా, నువ్వు దీని విషయంలో ఇంకా నాకు ప్రార్థన చాలా మంచిగా అనిపిస్తుంది అనేటటువంటి ఆ యొక్క అనుభవంలో ఉన్నప్పుడు స్లోగా పెంచుకుంటా పోండి. అప్పుడు ఏమైతే తెలుసా అండి, ఇది ఒక అలవాటు అయిపోతుంది. ఏ విధంగా మనం 5 గంటలు లేయడం అలవాటు పెట్టుకున్నాం, 6 గంటలు లేయడం అలవాటు పెట్టుకున్నాం, 8 గంటలు బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు పెట్టుకున్నాం, స్నానం చేసిన తర్వాత చేయడం అలవాటు పెట్టుకున్నాం, 1 గంటకి మనం భోజనం చేయడం అలవాటు పెట్టుకున్నాం, డిన్నర్ టైం అలవాటు పెట్టుకున్నాం, మనం అలవాటు చేసుకున్నాం అది. సో అది మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. కొన్నిసార్లు అటు ఇటు ఫెయిల్ అయినా సరే, నీ యొక్క ఉద్యోగం అనేటటువంటిది ఎంత ఓవర్లాప్ అయినా సరే, నువ్వు ఆ సమయానికి నువ్వు స్టిక్ అయిపోతావు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో షిఫ్ట్లు ఉన్నాయి, 2 షిఫ్ట్లు ఉంటాయి, 3 షిఫ్ట్లు ఉంటాయి. కాబట్టి నీకు ముందుగానే తెలుసు కాబట్టి షిఫ్ట్ల ప్రకారంగానే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇదే టైంలో ఇదే ప్లేస్లో చేస్తేనే దేవుడు వింటాడనే రూల్ లేదు. వాస్తు గీస్తూ అట్లాంటివి ఏం లేవు కదా. కాబట్టి నీ యొక్క ఉద్యోగం ప్రకారంగా, నీ పర్సనల్ స్పేస్ ప్రకారంగా, నీకున్నటువంటి టైం ప్రకారంగా నువ్వే వారానికి ఒకసారి టైము, నెలకు ఒకసారి టైము, నువ్వు టైం చేంజ్ చేసుకో. అంతేగాని అయ్యా నేను ఇప్పుడు చేసుకున్నా, బైబిల్లో ఈ టైం రాసుకున్నా, నేను నెక్స్ట్ వీక్ ఎందుకు చేయలేదంటే ఈ టైంలో నేను ఉద్యోగంలో ఉండే అట్లాంటి సాకులు ఇవ్వకూడదు. ఓకేనా? నువ్వు ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి.
కాబట్టి వీళ్ళు ఆర్ స్టాన్లీ గారు, జే ప్యాకర్, డిఏ కార్సన్, జాన్ పైపర్, డొనాల్డ్ విట్నీ, టిమ్ కెల్లర్, వీళ్ళు అసాధారణమైనటువంటి విధంగా దేవుని చేత వాడబడ్డారు. వీళ్ళలో కొంతమంది ఇప్పటికి ఇంకా ఉన్నారు ప్రజెంట్. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు ఇవన్నీ బైబిల్కి అనుగుణంగా ఉన్నాయన్నమాట. సో కొన్ని బైబిల్లో లేనటువంటివి ఏంటంటే ఆ ప్రాక్టికల్ సజెషన్స్ అనేటటువంటివి లేవు. కానీ అది మనకి విజ్డమ్, ఇంకిత జ్ఞానం ఉంటే మనకు సరిపోతుంది కదా, కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. కాబట్టి దయచేసి మీరు ఈ విషయాలు పాటించండి. ఎవ్రీ డే ప్లీజ్ కాల్ సంబడి అండ్ ప్రే. ఎవ్రీ డే ఒక పర్టికులర్ విషయాల కోసం మనం ప్రార్థన చేయండి. ఎవ్రీ డే ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ప్రార్థన చేయండి. మీరు ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి. రోజుకు ఒకసారి చేయండి, తర్వాత 2 సార్లు వెళ్ళండి, తర్వాత 3 సార్లు వెళ్ళండి, తర్వాత టైం పెంచుకోండి, కానీ స్టార్ట్ చేయండి. ప్లీజ్ డూ దట్. యేసుక్రీస్తు ప్రభువు వారికి అవసరం అంటే నీకు ఎంత అవసరం, దయచేసి లైట్గా తీసుకోవద్దు. ప్రార్థన మనకి ఊపిరి లాంటిది. మనం ఫైట్ చేయాలి ప్రేయర్ విషయంలో. సమయంతో మనం ఫైట్ చేయాలి, మన శరీరంతో ఫైట్ చేయాలి. ఈ డిసిప్లిన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ప్లీజ్ డూ దట్. ప్లీజ్ ఆత్మీయ ఎదగడానికి మీరు ఈ పనులు చేయండి. మీరు చాలా వ్యక్తిగతంగా, కుటుంబంగా మీరు చాలా క్షేమం పొందుతారు. దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, we are more loved than what we think of, Lord, but we are more sinful than what we know. మేము మా గురించి అనుకున్న దానికంటే ఎక్కువగా మేము పాపాత్ములం అయినప్పటికీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు. కాబట్టి మీ కుమారుని యొక్క త్యాగాన్ని బట్టి, ముఖ్యంగా ఆయన యొక్క జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ కుమారుని యొక్క ప్రార్థన జీవితం శిష్యులు చూసి నేర్చుకున్నారు ప్రభువా. ఇప్పుడు మేము కూడా ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి అనేక మంది క్రీస్తుని వెంబడించినటువంటి సహోదరులు ఆయన వాళ్ళ జీవితాల్లో నుంచి వాళ్ళు చెప్పినటువంటి విలువైన సూత్రాలను మేము తీసుకొని మా యొక్క వ్యక్తిగత జీవితంలో వాటిని అలవర్చుకోవడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ విషయంలో మేము నిర్లక్ష్యం చేయకుండా మీరు కృప దయచేయండి. ఈ విషయంలో ఒక తీవ్రమైనటువంటి ఆలోచనలు మాకు దయచేయండి. ఈ విషయంలో మా యొక్క మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఒక అవగాహన దయచేయండి ఆయన. ఈ విషయంలో మేము ఇంకెప్పుడు పడిపోకూడదు ప్రభువా. మేము క్రమక్రమంగా ఎదగాలి నాయన. మేము ఇంకా ఈ విషయాల్లో, ఈ క్రమశిక్షణలో ఆయన, అన్ని క్రమశిక్షణల కన్నా ప్రాముఖ్యమైనటువంటి ఈ క్రమశిక్షణలో మేము క్రమంగా ఎదగడానికి ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభువా, ప్రతి కుటుంబం నాయన ఎదగడానికి మీరు సహాయం చేయండి. దయచేసి నాయన మీకు మొరపెట్టుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఆ కృప నాయన ఇక్కడ ఉన్నటువంటి మా అందరికీ అనుగ్రహించండి ప్రభువా. మీతో ఒక మంచి సంబంధాన్ని మేము కట్టుకోవడానికి నాయన, మా జీవితంలో ఉన్న ప్రతి విషయం కోసం మీ పైన ఆధారపడడానికి నాయన, యొక్క మహారోదనము అనేటటువంటి అనుభవంలోకి, ఆ యాటిట్యూడ్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభువా. ఆ డెస్పరేషన్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి ఆయన. నీవే మాకు దిక్కు అనేటటువంటి అనుభవంలోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి ప్రభువా. దయచేసి నాయన ఈ విషయంలో మీరు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.